భారతదేశంలో ముస్లిం సహోదరులు కూడా దర్గాల దగ్గర కొబ్బరికాయలు కొడతారు. మరి మీరు క్రైస్తవులు ఎందుకు కొబ్బరికాయలు కొట్టరు అని అడిగాడు ఆయన. అప్పుడు నేను వెంటనే ఆయన్ని అడిగాను, పూజారి గారు మరి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో మీరే నాకు చెప్పండి, అప్పుడు నేను కొడతానన్నాను. ఎందుకు కొట్టాలేమిటి, పెద్దలు నియమించిన నియమం అంతే, సాంప్రదాయాన్ని పాటించాల్సిందే అన్నాడు. కాదు, కారణం లేకుండా పెద్దలు ఏ సాంప్రదాయం పెట్టరు. పెద్దలు ఏది పెట్టినా ఒక కారణం అయితే ఉంటుంది. ఈ కొబ్బరికాయ ఎందుకు పూజలోకి వచ్చిందో చెప్పండి అన్నాడు. మీకు అంత తెలిస్తే చెప్పండి మరి అన్నాడు. నన్ను అప్పుడు చెప్పడం ప్రారంభించాను. మనుధర్మశాస్త్ర నిర్మాణం కంటే ముందు మనం వెళ్ళినప్పుడు పూజలో కొబ్బరికాయ అనే ప్రస్తావనే లేదు. అప్పుడండి ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించి పూజ చేయాలనే పద్ధతి ఉండేది. ఈవెందో బైబిల్లో కూడా పవిత్ర జలమును గురించి రాయబడింది. రాగి బిందెలు, ఇత్తడి బిందెలు ఇప్పటికీ చూడండి, ఎవరు నిద్ర లేవక ముందు బావి దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్ళి పూజారులు ఏం చేస్తారు, నీళ్ళు తెస్తారు. ఒకవేళ అక్కడ మీరు కుళాయి ఉందనుకో, మీరేమో బోరింగ్ అంటారు కదా, బోరింగ్ ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దీని మీద 11 బిందెలు పోసేసి అమ్మయ్య ఇది పవిత్రమైనది అని అప్పుడు పట్టుకుంటారు. కాబట్టి ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలి అనే పద్ధతి ఆనాడు ఉండేది, ఈనాటికి